హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఛానల్. మన ముందు వీడియోలో చతుర్భుజాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో చతుర్భుజాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే వెళ్ళి చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. సమాంతర చతుర్భుజంలో కోణం ఏ ఈజ్ ఈక్వల్ 115 degrees అయినా కోణం బి, కోణం సి, కోణం డి ఎంత అని అడిగారు. ఇక్కడ సమాంతర చతుర్భుజం ఫస్ట్ డ్రాయింగ్ చేసుకుందాం. సమాంతర చతుర్భుజం ఇలా ఉంటుంది కదా. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ఏబిసిడి ఉందనుకో. ఇక్కడ కోణం ఏ అనేది 115 అని ఇచ్చారు. దీని నుండి మనకు సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం, అలాగే ఎదురెదురు కోణాలు సమానం అని చెప్పుకున్నాం. అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ కోణం ఏ ఈజ్ ఈక్వల్ 115 అయితే కోణం సి కూడా 115 అవుతుంది. ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి కోణం సి ఈజ్ ఈక్వల్ టు 115 వచ్చింది. మళ్ళీ ఇంకేమున్నాయి దీని ప్రాపర్టీస్లో, సమాంతర చతుర్భుజం ప్రాపర్టీస్లో ఆసన్న భుజాలు సంపూరకాలు అని చెప్పుకున్నాం. అంటే పక్క పక్కన ఉన్న భుజాలను ప్లస్ చేస్తే 180 degrees వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు కోణం బి ఎక్స్ అనుకుంటే ఇప్పుడు కోణం ఏ ప్లస్ కోణం బి 180 రావాలి. కోణం ఏ ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకంటే ఆసన్న భుజాలు సంపూరకాలు అనేది దీని యొక్క ప్రాపర్టీస్లో ఉంటుంది. కాబట్టి కోణం ఏ 115 ప్లస్ ఇక్కడ కోణం బి ఎక్స్ అనుకుంటే 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 115 అంటే ఎంత వస్తుంది? 65 degrees వస్తుంది. అంటే ఇక్కడ కోణం బి ఈజ్ ఈక్వల్ టు 65 degrees వచ్చింది. 65. ఇప్పుడు కోణం బి 65 అయితే దీనికి ఎదురుగా ఉన్నది కోణం డి. ఇది ఎంత వస్తుంది? ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి కోణం డి కూడా 65 వస్తుంది. ఇప్పుడు మనకి కోణం ఏ ఇచ్చిండు, కోణం సి 115, అలాగే కోణం బి ఈజ్ ఈక్వల్ టు 65 degrees, అలాగే కోణం సి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 65 degrees వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఇచ్చి ఇందులో ఒక కోణం 32 degrees ఇచ్చిండ్రు, అలాగే ఇంకో కోణం ఎక్స్ని కనుక్కోమని చెప్తున్నారు. మనకు ఫస్ట్ దీర్ఘ చతురస్రం యొక్క ధర్మాలు తెలిసి ఉండాలి, ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. దీని యొక్క ధర్మాలు చూసుకుంటే దీర్ఘ చతురస్రం యొక్క ఎదురెదురు భుజాలు సమానము మరియు ప్రతి కోణము 90 degrees ఉంటుంది. అలాగే కర్ణం అనేది దీర్ఘ చతురస్రాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. కర్ణాలు అనేవి సమద్విఖండన చేసుకుంటాయి. ఇప్పుడు దీని నుండి కోణాలు 90 degrees కాబట్టి ఇక్కడ కోణం బి అనేది 90 degrees వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది కదా, 90 degrees, 32 degrees, ఎక్స్. మనకు తెలుసు త్రిభుజంలోని కోణాల మొత్తము 180. దాని నుండి మనము 90 ప్లస్ 32 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే త్రిభుజంలోని కోణాల మొత్తం 180. ఇప్పుడు 90 ప్లస్ 32 అంటే 122 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 122ని తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 180 మైనస్ 122 ఎక్స్ ఈజ్ ఈక్వల్ కోణం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 58 వస్తుంది. ఇక్కడ కోణం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 58. సమ చతుర్భుజం యొక్క కర్ణాలు వరుసగా 24 సెంటీమీటర్లు మరియు 18 సెంటీమీటర్లు అయిన భుజం పొడవు ఎంత? ఇక్కడ సమ చతుర్భుజం అంటే రాంబస్ ఇచ్చారు. ఈ రాంబస్లోని ఫస్ట్ మనకు దీని ప్రాపర్టీస్, దీని ధర్మాలు అని తెలుసుండాలి. రాంబస్లో ప్రతి భుజం కూడా సమానంగానే ఉంటుంది. అలాగే కోణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ మనకు కర్ణాలు ఇచ్చాడు. ఇక్కడ కర్ణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ మనకు కర్ణాలు 24 ఒకటి, 18 ఒకటి ఇచ్చారు. ఇక్కడ 24, 25 అంటే ఇక్కడ 12, 12 ఎందుకంటే ఇవి సమద్విఖండన చేసుకుంటాయి కదా. కాబట్టి ఈ 24ని 12, 12గా రాసిన. అలాగే ఈ 18 9, 9 ఇటు 9, ఇటు 9. ఇక్కడ కోణం ఎంత ఉంది? 90 degrees ఉంది. మనకు లంబ సమద్విఖండన కాబట్టి 90 degrees ఉంది. అయినా
భుజం పొడవు ఎంత అని అడిగారు. ఇక్కడ మనం ఈ కర్ణాలు అనేవి ఇక్కడ ఒక త్రిభుజాన్ని ఏర్పరిచినాయి. ఇది ఏ త్రిభుజం అయితే లంబకోణ త్రిభుజం అయింది. ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజం అయింది. ఈ లంబకోణ త్రిభుజంలో మనకి ఇక్కడ 2 భుజాల పొడవు తెలుసు, ఈ కర్ణం పొడవు తెలియదు. లంబకోణ త్రిభుజంలో కర్ణం తెలుసుకుంటే సూత్రం ఏంటి? ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్. ఇక్కడ మనకు అవి ఏమున్నాయి? 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఉన్నాయి. ఇక్కడ 9 స్క్వేర్ అంటే 9 9 జా 81, ఇంకా 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. ఇవి రెంట్లను ప్లస్ చేస్తే 5 12 క్యారీ 1 225. 225 అంటే ఇది ఏమవుతుంది? 15 స్క్వేర్గా రాసుకోవచ్చు. 15 స్క్వేర్ అంటే 15 వస్తుంది. ఇక్కడ మనకు కర్ణం ఏమొచ్చింది? 15 వచ్చింది. అంటే ఇది కర్ణం అంటే ఇది భుజమే కదా, మనకు అక్కడ అడిగింది భుజమే కాబట్టి ఇక్కడ భుజం పొడవు ఏమవుతుంది? 15 అవుతుంది. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో కోణం ఏ x + 10 కోణం సి 3x - 20 డిగ్రీస్ అయినా x విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ సమాంతర చతుర్భుజం అన్నారు. సమాంతర చతుర్భుజాన్ని గీసుకుందాం మనం. సమాంతర చతుర్భుజంలో కోణం ఏ, ఇక్కడ ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజంలో కోణం ఏ x + 10 డిగ్రీస్, ఇక్కడ కోణం సి 3x - 20 డిగ్రీస్. ఇక్కడ మనం సమాంతర చతుర్భుజం యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే, దాని యొక్క ధర్మాలను చూసుకుంటే ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అని మనకు తెలుసు. కాబట్టి కోణం ఏ కోణం సి అవుతుంది. దీని నుండి x + 10 3x - 20 అవుతుంది. అయితే ఇక్కడ దీని నుండి xలు ఇటువైపు తీసుకొస్తే 3x - x -20 10 + 20. ఇక్కడ 3x - x 2x 30, x 15 వచ్చింది. ఇక్కడ మనకు x అడిగింది, x విలువ 15 వస్తుంది. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి. సత్యమో అసత్యమో తెలపండి. యాక్చువల్లీ చతుర్భుజాలకు సంబంధించిన ఈ టాపిక్లో ఎక్కువ స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాబట్టి మన కంపల్సరీ అన్ని చతుర్భుజాలకు సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి గుర్తుండాలి. దానికి సంబంధించిన ఇలాంటివే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సత్యమా అసత్యమా అనేవి. అన్ని రాంబస్లు సమలంబ చతుర్భుజాలే. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ మనం చెప్పేటప్పుడు ఒక డయాగ్రామ్ గీసుకున్నాము. ఫస్ట్ ట్రెపిజియం వస్తుంది, దాని తర్వాత దాని తర్వాత సమాంతర చతుర్భుజం వస్తుంది, దాని తర్వాత దీర్ఘ చతురస్రం వస్తుంది, రాంబస్ చతురస్రం అని చెప్పుకున్నాం. దీని నుండి మనం చెప్పినాం అన్ని రాంబస్లు సమలంబ చతుర్భుజాలే. ఇక్కడ అన్ని రాంబస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అన్ని రాంబస్లు సమలంబ చతుర్భుజాలే అంటే ఇది కరెక్టే అవుతుంది. అన్ని రాంబస్లు కూడా సమలంబ చతుర్భుజాలే అవుతాయి. ఇది ట్రూ, ఇది కరెక్ట్. తర్వాత క్వశ్చన్, 3 స్వతంత్ర కొలతలతో నిర్మించగల చతుర్భుజం దీర్ఘ చతురస్రం. మనం ఇక్కడ దీంతో పాటు ఇంకోటి చెప్పుకున్నాము. వీటితో అంటే ఇవి ఎన్నితో ఏర్పడే కొలతలు అని, ఎన్ని కొలతలతో ఏర్పడతాయని. ఫస్ట్ చతుర్భుజం అనేది 5 కొలతలతో, తర్వాత ట్రెపిజియం 4 కొలతలతో, సమాంతర చతుర్భుజం 3 కొలతలతో, దీర్ఘ చతురస్రం 2, రాంబస్ 2, అలాగే చతురస్రం అనేది 1 కొలతలతో ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఇక మనకి ఏది అడిగిండు? 3 స్వతంత్ర కొలతలతో నిర్మించగల చతుర్భుజం దీర్ఘ చతురస్రం అన్నారు. ఇక్కడ దీర్ఘ చతురస్రం 2 కొలతలతో మాత్రమే ఏర్పడుతుంది. 2 కొలతలు ఉన్నా సరిపోతుంది కాబట్టి ఇది ఫాల్స్, రాంగ్ అవుతుంది. తర్వాత అన్ని చతురస్రాలు కూడా దీర్ఘ చతురస్రాలు అగును. ఇక్కడ అన్ని చతురస్రాలు కూడా దీర్ఘ చతురస్రాలు అవుతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సమలంబ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. ఇక్కడ సమలంబ చతుర్భుజం ట్రెపిజియంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉండవు. తర్వాత సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు సంపూరకాలు. ఇక్కడ సమాంతర చతుర్భుజంలోని పక్కపక్కన ఉన్న కోణాలను ప్లస్ చేస్తే 180 వస్తుంది. ఇవి సంపూరకాలు.
ఇది కరెక్ట్. తర్వాత సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు సమానం. సమాంతర చతుర్భుజంలో, ఇక్కడ సమాంతర చతుర్భుజంలో కర్ణాలు అనేవి సమానంగా ఉండవు. కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి కానీ సమానంగా ఉండవు. దీర్ఘ చతురస్రంలో సమానంగా ఉంటాయి కర్ణాలు, కాబట్టి ఇది రాంగ్. తర్వాత రాంబస్లోని కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. రాంబస్లోని కర్ణాలు అనేవి లంబ సమద్వికరణం చేసుకుంటాయి. రాంబస్లో లంబ సమద్వికరణం చేసుకుంటాయి, అలాగే చతురస్రంలో చేసుకుంటాయి, అలాగే కైట్లో కూడా లంబ సమద్వికరణన చేసుకుంటాయి. ఇది రైట్. తర్వాత దీర్ఘ చతురస్రంలోని కర్ణాలు సమానం. ఇందాక చెప్పుకున్నాం మనము, దీర్ఘ చతురస్రంలోని కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇలా మనం ఈ చతురస్రంలోని అన్ని ప్రాపర్టీస్, ప్రతి దాని యొక్క ధర్మాలను గుర్తుంచుకుంటేనే ఇలాంటి క్వశ్చన్స్ని మనం చేయగలుగుతాం. ఈ టాపిక్ నుండి ఎక్కువగా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం ప్రతి ఒక్క ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.